హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ కట్లెట్ చాట్ అనొచ్చు, రగడ అనొచ్చు. ఇది మా స్టైల్ ఎలా చేస్తామన్నది చూపించేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సాల్ట్, తగినంత సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బ్లాక్ సాల్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం చింతపండు, ఆనియన్స్ అండ్ బఠానీ ఒక 5-6 అవర్స్ ముందు నానబెట్టుకొని నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక సింగిల్ ఆలు తీసుకున్నాను. సో ఇవి అన్నమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎలా చేసుకుందాం అన్నది చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోలేను ఆనియన్. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది బాగా వేగాలి. చిటికెడు పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాం. సో కచ్చా పచ్చాగా చేసుకున్న పచ్చిమిర్చిని మనం ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం. బాగా కలపాలి. కొంచెం ఘాటుగా ఉంటుంది, పచ్చిమిరపకాయ ఎగురుతుంటుంది కూడా, చూసుకొని కలపండి, మిక్స్ చేయండి. ఇందులోకి మనం ఇప్పుడు తీసి పెట్టుకున్న గరం మసాలా అండ్ ధనియా పౌడర్ రెండు వేసేసుకుంటున్నాం. వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. ఇలా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట. ఏదైతే ఉందో అదంతా బటర్ని మనం తీసి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకొని దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. దాంట్లో వాటర్ అన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం కట్లెట్ అంటే లూజ్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం బ్లాక్ సాల్ట్ కూడా మిక్స్ చేసేసుకుందాం ఇదే టైంలో. అండ్ ఆల్సో సాల్ట్ కూడా వేసుకోవాలి. చూసుకొని తగినంత వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నేను 1/2 kg ఆఫ్ బఠానీ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ అది వేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర అండ్ పుదీనా చాలా సన్నగా చాప్ చేసుకొని మనం ఇందులో వేసుకోవాలి. మిక్స్ చేసుకుందాం ఇలానే. ఇది బాగా ఉడకాలండి, టైం పడుతుంది. పేషెన్స్ కూడా ఇంపార్టెంట్ దీనికి. చింతపండు రసం అనేది కొంచెం ఎక్కువ లేదు, జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. మనం చింతపండు ఎక్కువ వేసుకుని అవసరం లేదు. మిక్స్ చేసేసుకున్నాం. మొత్తం బాగా మిక్స్ చేసుకొని చూస్తున్నారు కదా. ఇది బాగా ఉడకాలి. ఇట్ విల్ టేక్ లైక్ 10 to 15 minutes ఇదంతా ఉడకాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన అదంతా పోవాలి. అండ్ బఠానీకి కూడా మనం వేసిన మసాలా అంతా పట్టాలి కాబట్టి 10 to 15 minutes టైం పడుతుంది. సో అయ్యాక చూసేద్దాం. అన్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇదైతే ఆఫ్టర్ 15 minutes బాగా కుక్ అయిపోయింది అనమాట. మంచి అరోమా వస్తుంది. సో దీని తర్వాత ఇప్పుడు మనం పానీపూరి వాటర్ చేసుకొని మొత్తం ఒకేసారి సర్వ్ చేసేసుకొని చూసేద్దాం. ఇప్పుడు మనం పానీపూరిలోకి వాటర్ ఎలా తయారు చేసుకుందాం అన్నది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది చూసేద్దాం. వాటర్ తీసుకున్నాను నేను, చింతపండు, సాల్ట్, పచ్చిమిరపకాయలు, బ్లాక్ సాల్ట్, కొత్తిమీర, పుదీనా, ఇవి చాలు. నేను ఇది ఎలా చేసుకోవాలి ప్రొసీజర్ అన్నది మీకు చూపించేస్తాను. ఓకేనా. మిక్సీలో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాం. అండ్ కొత్తిమీర, పుదీనా రెండు మనం ఏవైతే తీసుకున్నామో అవి రెండు వేసేసుకుందాం. అండ్ ఇందులోకి మనం తీసి పెట్టుకున్న బ్లాక్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్. అండ్ ఆల్సో సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను. నేను 1/2 kg ఆఫ్ బఠానీ తీసుకున్నాను కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ చింతపండు, మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇది ఒక 1 లెమన్ సైజ్ తీసుకున్నాను. సో ముందుగా నేను నానబెట్టుకున్నాను. సో అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. సో ఇదంతా కలిపి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత చూసేద్దాం. ఇప్పుడు మొత్తం స్ట్రైనర్లో తీసుకుంటున్నాను. బికాజ్ మనం వాటర్ తీసుకున్నప్పుడు ఇలా పచ్చిమిర్చి అంతా తగులుతుంటే బాగుండదని చెప్పేసి స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను.
మనకి సోనాజికా జల్జీరా ఇవి ఏం అవసరం లేదనమాట. దీంతోనే మనకు మంచి వాటర్ టేస్ట్ వస్తుంది పానీపూరి వాటర్ అన్నది. సో చూసాను మళ్ళీ వాటర్ ఇలా కన్వర్ట్ అయిందనమాట. సో వాటర్ ఇంక ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అన్నీ చేసేసుకున్నాం కదా, సర్వ్ చేసేసుకొని చూసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫైనల్ కట్లెట్ ఎలా అయిపోయిందో చూసాము. అండ్ ఆల్సో పానీపూరి వాటర్ అండ్ ఆల్సో నేను ఈ పూరి బయట నుంచి తెచ్చుకున్నాను. సో మీరు కూడా షాప్స్లో దొరుకుతుంది, మార్వాడి షాప్స్లో అట్లా. సో తెచ్చుకొని చేసేసుకోండి. సో మనం ఇంట్లోనే సేఫ్గా పానీపూరి తయారు చేసుకోవడం ఎలాగో చూసేసాం కదా, రగడ కట్లెట్ అండ్ ఆల్సో పానీపూరి వాటర్. సో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.